దేవునికి మహిమ కలుగునగాక. మీ అందరికి కూడా వందనాలండి. మనము నిరాటంకంగా హెబ్రీ పత్రిక స్టడీ చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. 6వ అధ్యాయం ప్రారంభంలో వారిని బాగా గద్దించాడు, వార్నింగ్ ఇచ్చాడు. జాగ్రత్త అని చాలా సివియర్ వార్నింగ్ వాళ్లకు ఇవ్వబడింది. దాని తర్వాత వారిని అంటే మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ అండ్ నామినల్ క్రిస్టియన్స్, హిబ్రూ క్రిస్టియన్స్. కాబట్టి వారిని గద్దిస్తూ నిజముగా విశ్వాసం ఉంచిన వారిని ప్రోత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ ఈ 13 నుంచి 20 వచనాల వరకు మనకు ఒక నిరీక్షణ ఉందని, ఆ నిరీక్షణకు ఆధారం దేవుని యొక్క వాగ్దానమని మాట్లాడుతూ ఉన్నాడు. సో హీ వాజ్ ఎంకరేజింగ్ దెమ్ టు అబైడ్. వాళ్ళను దేవుని యొక్క వాక్యానికి హత్తుకొని ఉండమని, యేసు ప్రభుని హత్తుకొని ఉండమని వారిని ప్రోత్సాహపరిచే మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ 13 నుంచి 20 వచనాల్లో మనం గమనించినట్లయితే 13 నుంచి 15 వచనాలు అబ్రహాము యొక్క మాదిరి. అంటే హెబ్రీయులారా, మీ యొక్క పితరుడు, మీరు ఎవరి మీదైతే మీ మనసు ఉంచుకుంటారో ఆ అబ్రహాము యొక్క మాదిరిని మీరు అనుసరించండి అనే విషయాన్ని వాళ్లకు చెప్తూ ఉన్నాడు. 16వ వచనం నుండి 18వ వచనం వరకు దేవుడు చేసినటువంటి ప్రమాణం, ఒట్టు పెట్టుకున్నాడు దేవుడు. సో ఈ ప్రమాణము యొక్క ఎండ్ ఏమిటి అంటే, ఈ ప్రమాణము దేని కొరకు ఆ ప్రమాణము చేయబడింది, దేని కొరకు దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. సో ద ఎండ్ అండ్ ద గోల్ ఆఫ్ ద ఓత్, దాని గురించి మాట్లాడుతూ 19-20 వచనాల్లో సో నిశ్చలమైన నిరీక్షణను గూర్చినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మీరు నిశ్చలంగా ఉండండి, చెదిరిపోవద్దు, నిశ్చలంగా స్థిరంగా ఉండండి. మనం ప్రారంభములను చూశాం, మీరు కొట్టుకొని పోవద్దు. ఒక ఓడరేవులు ఆగినప్పుడు లంగరు వేయకపోతే అది కొట్టుకొని పోతుంది. సో మీరు అలా కొట్టుకొని పోవద్దు, ఈ నిరీక్షణ ఒక లంగరులాగా మీకుంది, సో మీరు స్థిరంగా ఉండండి అని వారిని ప్రోత్సాహపరుస్తూ 19-20 వచనాల్లో చెప్తూ రాబోయే అధ్యాయానికి కూడా మార్గాన్ని తెరిచి పెడతాడు. 7వ అధ్యాయంలో తాను చెప్పబోతున్న విషయాల గురించి. సరే, ఇప్పుడు 13-14 వచనాలు చూద్దాం. 13 నుంచి 15, 13, 14, 15 చూడండి, చదువుతాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. సో ఇక్కడ అబ్రహాము యొక్క మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. చూడండి ఏమంటాడంటే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అంటే దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు అబ్రహామునికి మాట ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. 15వ వచనంలో చూస్తే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి
ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఏంటి ఆ వాగ్దాన ఫలము? ఇస్సాకును పొందాడు. ఎలాగా? నమ్మాడు. రెండవది, ఓర్పుతో ఉన్నాడు. సో ఆ వాగ్దాన ఫలాన్ని పొందడానికి అబ్రహాము 2 విషయాలను చూపించాడు. ఒకటి విశ్వసించడం, రెండవది ఓర్పుతో సహించడం. సో వీళ్ళకు కూడా అదే చెప్తున్నాడు. అయ్యా, మీరు నమ్మండి, దేవుని మాట నమ్మండి. యేసు ప్రభు మిమ్మల్ని రక్షించాడు. యేసు ప్రభు మిమ్మల్ని విశ్రాంతిలోనికి తీసుకొని వెళ్తాడు. యేసు ప్రభు మిమ్మల్ని తెర అవతలకు తీసుకొని వెళ్తాడు, పరలోకానికి తీసుకొని వెళ్తాడు. మీరు నమ్మండి. మీరు రక్షణను కోల్పోరు. ఇక్కడ మీరు శ్రమ పడినప్పటికీ హ్యాంగ్ ఆన్ టు క్రైస్ట్, యేసు ప్రభుని హత్తుకొనే ఉండండి. దీనికి ఇప్పుడు మీకు ఏం కావాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి. దీనికి ఉదాహరణ ఎవరు? అబ్రహాము కంటే గొప్ప ఉదాహరణ మనకు లేరు పాత నిబంధన గ్రంథములో. రోమాపత్రిక 4వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు అబ్రహామును ఉదాహరణగా తీసుకొని ఇంచుమించుగా 4వ అధ్యాయం అంతా కూడా అబ్రహాముని గురించి చెప్తూ, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము క్రియల మూలముగా కాదు కానీ దేవునిని విశ్వసించినందువలన నీతిమంతుడుగా ఎంచబడినాడు. సో దట్ ఫెయిత్ యు ఆల్సో ఫాలో. మీరు కూడా అదే విశ్వాసాన్ని వెంబడించండి అని అబ్రహామును ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో మాటిమాటికి చెప్పాడండి. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనములో దేవుడు చెప్పాడు. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనములో చెప్పాడు. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో చెప్పాడు. సెవరల్ టైమ్స్ దేవుడు రిపీట్ చేస్తూ వెళ్ళాడు. మళ్ళీ జ్ఞాపకం చేశాడు తన యొక్క వాగ్దానాన్ని. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే, దేవుడు తన తోడని ఒట్టు పెట్టుకున్నాడు. నౌ లెట్ us see. ఆదికాండము 22వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 16 నుంచి 18వ వచనం వరకు చదువుతున్నాను. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచి ఇట్లా నేను 16 నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నా తోడు అని యెహోవా ప్రమాణము చేశాను. ఇక్కడ ఒక మాట చూడండి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. అంటే అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని కనపరిచినందుకు దేవుడు వాగ్దానం చేశాడా? లేదు, నో, కాదు. ఈ లోకమంతా పాపంతో నిండిపోయి జలప్రళయంతో నాశనమైపోయినప్పుడు నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అబ్రహాము షేము వంశములో నుంచి వచ్చాడు. అబ్రహాము యొక్క వంశస్థులు కల్దీయలో స్థిరపడ్డారు. వీరు విగ్రహారాధికులుగా ఉన్నారు, చంద్రుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ తండ్రిని, నీ తల్లిని, నీ జనాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే స్థలానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం విశ్వాస దేవుని నమ్మాడా? లేదు. The reasons best known to God appeared to Abraham.
దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క ప్రీడిస్టైన్డ్ ప్రోగ్రామ్ ఏమిటది? మెస్సయ్య ఈ లోకానికి రావాలి, మనుషుల్ని రక్షించాలి. దేవుడు ఆదామును చేశాడు, ఆదాము పాపం చేశాడు. అండ్ ఆడమ్స్ సిన్ అండ్ ఆడమ్స్ డిజోబీడియన్స్ వాజ్ నాట్ ఏ సర్ప్రైజ్ టు గాడ్. ఆదాము యొక్క అవిధేయత, ఆదాము యొక్క పాపము దేవునికి ఏమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన నరుడు కాదు. అందుకనే జగత్ పునాది వెయ్యబడక ముందే త్రిత్వములో ఒక డిక్రీ తీసుకోబడింది. ఒక డిక్రీ దేవుడు ఇచ్చాడు. దేవుడు ఒక నిర్ణయం, ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. వారు ఒక నిర్ణయం చేశారు. ఏమిటంటే త్రిత్వములో ఉన్న మరొక వ్యక్తి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేవాలి. ఆయనే ఈ లోక రక్షకుడు. ఆదామును చేయక మునిపే. సో గాడ్ హ్యాస్ ప్రీడిస్టైన్డ్ దట్ క్రైస్ట్ షుడ్ డై. ఆ మెస్సయ్య కొరకు దేవుడు అబ్రాహామును ఏర్పరచుకున్నాడు. దేవుడు చెప్పిన మాటను అబ్రాహాము నమ్మాడు. బాగా వినండి, అబ్రాహాము నమ్మినందుకు దేవుడు ప్రత్యక్షమై వాగ్దానం ఇవ్వలేదు. దేవుడు ప్రత్యక్షమై వాగ్దానం ఇచ్చాడు. అబ్రాహాముకు ఆ యెహోవా దేవుడు ఎవరో తెలియదు. మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు, మొదటి స్వరము విన్నాడు, నమ్మాడు. దేవుడు దానిని ఆయనకు నీతిమంతునిగా లెక్కించాడు. అయితే మరి ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఎందుకు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇయ్యక వెనక తీయనందువలన అనే మాట ఎందుకు వచ్చిందంటే, అప్పటికే 12లో చెప్పాడు, 15లో చెప్పాడు, 17లో చెప్పాడు. ఏమండి, 17లో అయితే దేవునికి అసాధ్యమైనమని కలదా? శారాను వచ్చే సంవత్సరానికి కొడుకుని కంటావని చెప్పాడు. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? ఇక్కడ వాగ్దానం కాదండి, ఆల్రెడీ వాగ్దానం చేశాడు. అయితే ఇక్కడ ఒట్టు పెట్టుకోవడం, బైండింగ్. గాడ్ వాజ్ బైండింగ్ హిమ్సెల్ఫ్ బికాస్ అబ్రహాం he bound Isaac. Binding Isaac, binding God. అబ్రహాము ఇస్సాకును బంధించి బలికి అరిపేయడానికి దాని మీద పెట్టాడు, బలిపీఠం మీద. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఇస్సాకును బంధించావు చంపడానికి, నువ్వు వెనక తీయలేదు. ఇప్పుడు నన్ను నేను బంధించుకుంటున్నాను. దేని ద్వారా? ఒట్టు పెట్టుకోవడం ద్వారా. ఒట్టు పెట్టుకోవడం ద్వారా. సో దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. సో గాడ్ కన్ఫర్మ్డ్ హిస్ ప్రామిస్ బై యోత్. దేవుడు తాను చేసిన ప్రమాణాన్ని లేదా తాను చేసిన వాగ్దానాన్ని ప్రమాణముతో, ఒట్టుతో దానిని దృఢపరిచాడు. ఇక్కడ మనము గమనించాలి, హెబ్రీలు ఏమంటారంటే దీన్ని అఖేదా ఆఫ్ ఐజాక్ అంటారు. అఖేదా ఆఫ్ ఐజాక్. హెబ్రీ భాషలో అఖేదా అంటే బైండింగ్ అని అర్థం అండి, కట్టుట. సో దేవుడు కూడా కట్టాడు, తన్ను తాను కట్టాడు. దేనితో? ఒట్టుతో. అబ్రహాము ఇస్సాకును కట్టాడు. దట్ ఈస్ అఖేదా ఆఫ్ ఐజాక్. అబ్రహాము అఖేదా చేశాడు, దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. అందుకే అంటాడు, ఈ పని చెయ్యక నువ్వు వెనక తీయలేదు కనుక ఇదిగో నేను ఒట్టు పెట్టుకొని. సో గాడ్ ఈజ్ బైండింగ్ బై హిజ్ ఓత్. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇప్పుడు మనం ఇక్కడ చదివింది, ద ఫోకస్ వాజ్ నాట్ ఆన్ the descendants of Abraham, the focus was on Abraham alone. దేవుడు నేను నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి అన్నాడు. దాన్నే పౌలు రాస్తాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా అంటాడు, అబ్రహామునకును అతని సంతానమునకు, సంతానాలు కాదు, అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు
సంతానములకు అని చెప్పక. సో గాడ్స్ ఫోకస్ వాజ్ నాట్ ఆన్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం. ఎందుకో తెలుసండి, ఏ డిసెండెంట్ బాగున్నాడండి? ఏ డిసెండెంట్ బాగున్నాడు చెప్పండి, మనకు తెలియదా? నోబడీ వాజ్ గుడ్. ఎంతమంది తమ విశ్వాసాన్ని, అబ్రహాము యొక్క విశ్వాసం లాంటి విశ్వాసాన్ని చూపించారు? చివరికి ఇస్సాకు కూడా దొంగతనంగా ఏశావును ఆశీర్వదిద్దామనుకున్నాడు. పుట్టకముందే ఇస్సాకుకు తెలుసు దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడని, కానీ ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలని. యాకోబు పరిస్థితి మనకు తెలుసు, యాకోబు కొడుకుల సంగతి మనకు తెలుసు. సో ఫోకస్ ఇస్ ఆన్ అబ్రహాం, నాట్ ఆన్ ద డిసెండెంట్స్ అని అంటాడు. సంతానమునకు వాగ్దానములు ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. సో ఇప్పుడు హెబ్రీలకు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంతానం ఎవరయ్యా? క్రీస్తు. మీరు ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచారు. వై డూ యూ వాంట్ టు గో బ్యాక్? సమ్ ఆఫ్ యూ. హత్తుకోండి, ధైర్యంగా ఉండండి, నమ్మండి. అబ్రహాము ఎలా వెళ్ళాడో మీరు అలా వెళ్ళండి, అలా ఫాలో అవ్వండి అన్నాడు. అందుకే 15వ వచనంలో మనం చదువుతాము, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందెను. వాగ్దాన ఫలాన్ని పొందాడు. సో ఇస్సాకులో 2 విషయాలు చూస్తున్నామండి. ద బర్త్ ఆఫ్ ఐజాక్ అండ్ ద రిజరక్షన్ ఆఫ్ ఐజాక్. అంటే అబ్రహాము దృష్టిలో ఇస్సాకు చనిపోయాడు, ఇస్సాకు దృష్టిలో కూడా ఇస్సాకు చనిపోయాడు. ఇస్సాకేం పసిపాలుడు కాదు అబ్రహాము బలించడానికి తీసుకెళ్ళినప్పుడు. ఈ వాజ్ యంగ్ మ్యాన్. బహుశా టీనేజ్ దాటుతూ ఉన్న వయసులోనో, టీనేజ్ దాటి ఎర్లీ 20స్లోకి వచ్చిన వయసులోనో ఉన్నాడు ఇస్సాకు. సో ఇస్సాకు కూడా తెలుసు చనిపోయాడు, అబ్రహాం దృష్టిలో కూడా చనిపోయాడు. సో ఇక్కడ 2 విషయాలు, ద బర్త్ అండ్ రిజరక్షన్ ఆఫ్ ఐజాక్ ఆర్ ఏమండి ఇనీషియల్ ప్లెడ్జెస్ ఆఫ్ ద ఫుల్ రియలైజేషన్ ఇన్ ద వరల్డ్ టు కమ్ అంటాడు ఒక భక్తుడు. ఆయన ఏమంటాడంటే ఇస్సాకు యొక్క బర్త్ ఏంటి? ఇక్కడ బర్త్ ఏమిటి? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 ఏళ్ల వయసువాడు, వాగ్దానం చేసినప్పుడు 75 ఏళ్ళు, షారాకు 65 ఏళ్ళు. అబ్రహాము మృతతుల్యుడు, అబ్రహాం ఇక పిల్లల్ని కనలేడు. ఇక షారా సంగతి ఏం చెప్పాలి? షారా 90 years, అబ్రహాముకు 99 సంవత్సరాలు. బట్ గాడ్ రీజువనేటెడ్ అబ్రహాం. చనిపోయినటువంటి అబ్రహాము గర్భాన్ని ఆయన బ్రతికించాడు. చనిపోయినటువంటి షారా గర్భాన్ని బ్రతికించాడు. ఆ తర్వాత అబ్రహాం మళ్ళీ పెళ్లి చేసుకొని చాలామందిని కన్నాడు. సో దేవుడు అబ్రహాముని రీజువనేట్ చేసింది, ఇస్సాకు దగ్గర ఆగిపోలేదు, కొనసాగింది. సో బర్త్ ఆఫ్ ఐజాక్ వాజ్ ఎ మిరకిల్ అండ్ ద రిజరక్షన్ ఆఫ్ ఐజాక్ వాజ్ ఎ మిరకిల్. 2 కూడా అబ్రహాం విశ్వాసమే. రెండింటిని కూడా అబ్రహాం నమ్మాడు. సో ఇస్సాకు యొక్క పుట్టుక, ఇస్సాకు యొక్క పునరుద్ధానము, రాబోయే మెస్సయ్యకు అవి ఒక గుర్తులుగా, దే వర్ లైక్ ప్లెడ్జెస్, ఇనీషియల్ ప్లెడ్జెస్, ఒక గుర్తులుగా, ఒక నమూనాలుగా మిగిలిపోయాయి. సో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు తన తోడని ఒట్టు పెట్టుకొని అనగానే హెబ్రీ క్రైస్తవులకు అర్థమైంది, ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు కదా దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలి. హెబ్రీ పత్రిక వ్రాసిన గ్రంథకర్త ఓల్డ్ టెస్టిమెంట్ని ఇంటర్ప్రిట్ చేసినట్టు బహుశా ఏ న్యూ టెస్టిమెంట్ రైటర్ కూడా చేయలేదండి.
మనము రోమపత్రికలో కానీ మత్తయి సువార్తలో కానీ చాలా ఓటి రెఫరెన్సెస్, సైటేషన్స్ చూస్తాం. కానీ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి సైటేషన్స్, పాత నిబంధన గ్రంథములోని విషయాలు, ద వే హీ వాజ్ ఇంటర్ప్రిటింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ చాలా ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా కూడా ఉంటాయి. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలన్నది హెబ్రీ పత్రిక చదివితే బాగా అర్థమవుతుందండి. సో దట్ ఈస్ హౌ హీ వాస్ టెల్లింగ్ దట్, చెప్తూ అంటాడు. కనుక ఇక్కడ మనము ఓటీలో నుంచి సింబాలిజాన్ని తీసుకొని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 16 నుంచి 18 వచనానికి వద్దాం. ఇప్పుడు అక్కడ ఆ ప్రమాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ ప్రమాణము దేనికి దారి తీస్తుంది? వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఓత్? వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఓత్? ప్రమాణం ఏమి సాధించి పెడుతుంది, లేదా ఈ ప్రమాణం ఎక్కడికి నడిపిస్తుంది అన్నది మనం గమనిస్తే 16 నుంచి చదువుతాను. 16, 17 and 18. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఒట్టు పెట్టుకోవడం, ఓత్. ప్రమాణము తెలుగులో మంచి మాట, ఒట్టు సాధారణ వాడుక భాష మాట. మనుష్యుల కోర్టుల్లో మనిషి ప్రమాణం చేస్తాడు సాక్ష్యం ఇవ్వడానికి ముందు, లేదా కోర్టు వెలుపలైనా సరే ఒట్టు పెట్టుకోవడం అన్నది. అంటే మనిషి పెట్టుకున్న ఒట్టు మనుషుల కోర్టుల్లో చెల్లుబాటు అయ్యేటప్పుడు, దానికి విలువ ఉన్నప్పుడు, దేవుడు పెట్టుకున్న ఒట్టు దేవుని కోర్టులో దానికి ఎంత విలువ ఉంటుంది, ఎంత ఎఫికసీ ఉంటుంది. ఎంత ఎఫికసీ ఉంటుంది, ఎంత ఫలసిద్ధి దానికి ఉండాలి, అది ఒట్టు. అందుకే అబ్రహాము కూడా దేవుని పేరు మీద ఒట్టు పెట్టుకున్నాడు. అవన్నీ చదవడానికి రెఫరెన్స్లకి మనకు టైం అవసరం లేదు. ఆదికాండము 14వ అధ్యాయం 22వ వచనములో, 21వ అధ్యాయం 23, 24 వచనాల్లో, 24వ అధ్యాయం 3వ వచనములో అబ్రహాము దేవుని పేరు మీద ఒట్టు పెట్టుకుంటాడు. వేరే వాళ్ళను కూడా ఒట్టు పెట్టుకోమని అడుగుతాడు. ధర్మశాస్త్రములో దేవుని పేరు మీద ఒట్టు పెట్టుకోవద్దని ఉంది. అబ్రహాము టైంకి ద్వితీయోపదేశ కాండము లేదండి. అయితే అక్కడ కూడా దేవుని పేరు మీద ఒట్టు పెట్టుకోవద్దంటే అర్థం ఏంటంటే, ఒట్టు పెట్టుకుంటే నెరవేర్చలేకపోతే ఒట్టు పెట్టుకోవద్దు. నెరవేర్చలేనప్పుడు ఒట్టు పెట్టుకుంటే నువ్వు దానికి బాధ్యుడు అవుతావు, దానికి జవాబుదారుడు అవుతావు, నువ్వు దానికి శిక్ష విధించబడుతుంది. అసలు ఒట్టు పెట్టుకోకముందే నీకు తెలియదా నెరవేర్చగలనో లేదో? ఈ రోజుల్లో అబద్ధం ఆడడం చాలా సహజమైందండి. ఐ నో ఐ కెనాట్ డూ ఇట్, బట్ ఐ విల్ సింప్లీ సే ఐ విల్ డూ ఇట్. రాలేనని తెలుసు, వస్తానని చెప్పేస్తాను. ఎంతమంది అలా చేస్తారండి? ఎంతమంది అలా చేస్తారు? నేను ఇన్ మై ప్రాక్టీస్, నేను రాలేకపోతే, బ్రదర్ రాలేను, ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ. నా దగ్గర ఉన్న బ్రదర్స్ ఎందుకన్నా అట్లా మొక్కు సిట్టికి రాలేని చెప్పి, వస్తానని చెప్తే ఏం పోయింది? ఆ టైంకి ఫోన్ చేసి రాలేకపోయాం బ్రదర్ అంటే అయిపోతుంది. పాపం ఎంతో ప్రేమగా వచ్చి పిలిచాడు, నువ్వు రాలేనని చెప్పేస్తే ఎట్లంటే, ఐ సెడ్ దట్స్ నాట్ కరెక్ట్. ఐ నో ఐ కెనాట్ గో, వన్ థింగ్. సెకండ్లీ, ఐ నో ఐ డోంట్ వాంట్ టు గో.
ఎవరిని ప్లీజ్ చేయడానికి మనం చెప్పాలి? దట్ ఈస్ వాట్ ఈస్ ద హ్యాబిట్. ఒట్టు కూడా పెట్టేసుకుంటున్నారు. అందుకే దేవుడు అన్నాడు, నా పేరు మీద మీరు ఒట్టు పెట్టుకుంటే, దాన్ని మీరు నెరవేర్చలేకపోతే ఒట్టు పెట్టుకోవద్దు. అది అక్కడ భావం. అబ్రహాం పెట్టుకున్నాడు. చూడండి, ప్రమాణం అనేది, ఒట్టు అనేది రెండు విషయాలను మనకు చెప్తుంది. రెండు పనులు చేస్తాం. ఒకటి, ఒట్టు చెప్పిన దానిని నిర్ధారిస్తుంది. ఇట్ కన్ఫర్మ్స్ వాట్ ఈస్ సెడ్. ద ఓత్ కన్ఫర్మ్స్ వాట్ ఈస్ సెడ్. మనం ఏమి చెప్పామో దానిని నిర్ధారిస్తుంది ఒట్టు అనేది. నెంబర్ 2, ద ఓత్ పుట్స్ అన్ ఎండ్ టు ద ఆర్గ్యుమెంట్. ఒట్టు వివాదాన్ని పరిష్కరిస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, చూశారా? మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. సో వివాదము లేకుండా, సో ఇట్ కన్ఫర్మ్స్ వాట్ ఈస్ సెడ్, ఇట్ పుట్స్ అన్ ఎండ్ టు ద ఆర్గ్యుమెంట్. మనం చెప్పిన మాట సత్యమే అని నిర్ధారిస్తుంది ఒట్టు. ఆ తర్వాత ఇక దాని మీద ఆర్గ్యుమెంట్ లేదు. ఆర్గ్యుమెంట్ను లేకుండా చేస్తుంది ఒట్టు పెట్టుకుంటే. సో అది ఇక్కడ చెప్తున్నాడు. నేను మీ కొరకు ఒక స్టేట్మెంట్ చదవాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ బై ఫిలో. ఫిలో ఇలా అంటాడు, men have recourse to oaths. Men have recourse to oaths to win belief when others deem them untrustworthy. మనుషులు మనలను అపనమ్మకస్తులు అని అనుకుంటున్నప్పుడు వారి నమ్మకత్వాన్ని పొందడానికి మనుషులనే వాళ్ళము వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఒట్టు పెట్టుకోవడం అన్నది సహజం. అది ఫిలో చెప్తున్నాడు. బట్ గాడ్ ఈస్ ట్రస్ట్వర్తీ ఇన్ హిస్ స్పీచ్ యాజ్ ఎల్స్వేర్. అంటే అబ్రహాము దగ్గర చెప్పినప్పుడు ఒట్టు పెట్టుకున్నాడు, మరి మిగిలిన చోట్ల ఒట్టు పెట్టుకోలేదు గనుక అక్కడ దేవుడు ట్రస్ట్వర్తీ కాడని అర్థమా? కాదు. హీ ఈజ్ ట్రస్ట్వర్తీ ఎవ్రీవేర్. దేవుడు ప్రతి స్థలములోనూ దేవుడు మాట్లాడాడంటే ట్రస్ట్వర్తీ, దట్స్ ఆల్. ఒట్టుతో సంబంధం లేదు. మనిషి అన్ట్రస్ట్వర్తీ, మనిషి అపనమ్మకస్తుడు కనుక నేను నమ్మకస్తుడిని అని చెప్పుకోవడానికి ఒట్టు పెట్టుకోవాలి. దేవుడికి ఏం అవసరము? దేవుడికి అవసరం లేదు. అండ్ ఈ కంటిన్యూస్. ఫిలో ఇలా అంటాడు, ఇన్ హీ స్పీచ్ యాజ్ ఎల్స్వేర్ సో దాట్ హిస్ వర్డ్స్ ఇన్ సర్టిట్యూడ్ అండ్ అష్యూరెన్స్ డిఫర్ నాట్ ఎ విట్ ఫ్రమ్ ఓత్స్. దేవుడు చెప్పినటువంటి మాట ఒట్టుకు సమానమైనది. ఒట్టు పెట్టుకుంటే దానికి ఎంత విలువ ఉంటుందో ఆ విలువలో దేవుడు చెప్పిన మాట లేశమంతైనా ఇసుమంతైనా కూడా తగ్గదు అని అంటాడు. అప్పుడు దెన్ వై గాడ్ స్వేర్? వై డస్ గాడ్ స్వేర్ అండ్ ఓత్ అట్ ఆల్? దేవుడు ఎందుకు ఒట్టు పెట్టుకోవాల్సి వచ్చింది? దానికి ఫిలో ఇలా అంటాడు, ద పర్పస్ అకార్డింగ్ టు ఫిలో వాస్ టు కన్విన్స్ క్రియేటెడ్ మ్యాన్ ఆఫ్ హిస్ వీక్నెస్. చూశారా? అంటే దేవుడు సృష్టించినటువంటి మానవుడు నేను బలహీనుడను అనే విషయాన్ని మానవుడికి అర్థం చేస్తున్నాడు. ఏ విషయంలో బలహీనుడు? నమ్మే విషయంలో బలహీనుడు. నమ్మే విషయం. చూడండి, అబ్రాహాము 2 సార్లు అబద్ధం చెప్పాడు, షారా నా చెల్లి అని. కాదంటారా? ట్వైస్. మ్యాన్ ఈజ్ నాట్ ట్రస్ట్వర్తీ. సో according was to convince created man of his weakness and to accompany conviction with help
అండ్ కంఫర్ట్. అంటే మనిషిలోని బలహీనతను మనిషికి చూపించి మనిషిలో ఒక కన్విక్షన్, దేవుని నమ్మగలను నేను అనే, దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు కనుక నేను నమ్ముతాను. ఎందుకంటే మనిషి ఒట్టు పెట్టుకుంటే నేను నమ్మేటప్పుడు, స్పెషల్లీ విత్ అబ్రహాం, ఎందుకంటే అబ్రహాం ఇంతకుముందు ఒట్లు పెట్టుకున్నాడు, వేరేవాళ్ళని కూడా ఒట్టు పెట్టుకోమని అడుగుతున్నాడు. కనుక దేవుడు అబ్రహాం దగ్గర ఒట్టు పెట్టుకున్నప్పుడు, అబ్రహామా నీ వీక్నెస్ని నువ్వు జయించు, నన్ను నమ్ము. అండ్ దట్ ఈజ్ ఏ హెల్ప్ అండ్ కంఫర్ట్. ఒక ధైర్యం, అబ్బా ఒక ధైర్యం వచ్చింది అబ్రహాంకు, టు గివ్ దట్ టు దిస్ వీక్ మ్యాన్, ఎ క్రియేటెడ్ మ్యాన్. ఏమండి, దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు అని ఫిలో చెప్తాడు. యా, దట్స్ కరెక్ట్. ఫిలో చెప్తున్నటువంటి మాట సత్యమే ఇక్కడ. సో ఇక్కడ ఏమంటాడంటే, ఈ విధముగా 17వ వచనం, దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా, గమనించండి, తన సంకల్పము నిశ్చలమైనది. God's purposes are unwavering. God's purposes are there always. They stand still. Yeah. దేవుని యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు మార్చబడవు, నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడే. అది ఫిలో చెప్పింది ఇదే. చూసారా? సో ఎవరికి నా సంకల్పము నిశ్చలమైనది, నా సంకల్పము కదలదు అని ఎవరికైతే ఆ వాగ్దానాన్ని ఇచ్చాడో, తన నిశ్చలమైన సంకల్పము లేదా తన నిశ్చయమైన సంకల్పాన్ని వాళ్లకు నిశ్చయించడము కొరకై, వారు అందులో నిశ్చలంగా ఉండడము కొరకై, నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి, తాను అబద్ధమాడజాలని, ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, two immutable things in which it was impossible for God to lie. అది కింగ్ జేమ్స్ వర్షన్. అదే ఎన్కేజీవి అయితే two unchangeable things in which it was impossible for God to lie. సో నిశ్చలమైనవి, immutable, two immutable things, two unchangeable things. ఏంటవి? మార్పు లేనటువంటి ఆ రెండు ఏమిటి? ఆ రెండు ఏమిటంటే, మొదటిది గాడ్స్ ప్రామిస్, నిశ్చలమైనది. గాడ్స్ ప్రామిస్ ఈజ్ ఇమ్యూటబుల్, గాడ్స్ ప్రామిస్ ఈజ్ అన్చేంజింగ్, అది నిశ్చలమైనది. రెండవది దేవుని యొక్క ఒట్టు నిశ్చలమైనది. గాడ్స్ ఓత్ ఈజ్ ఇమ్యూటబుల్. దేవుని యొక్క ఒట్టు, దేవుని యొక్క వాగ్దానం, ఇవి రెండు అంటాడు. ఇవి రెండు చూసారా? తాను అబద్ధమాడజాలని రెండు నిశ్చలమైనవి. అంటే దేవుడు తన వాగ్దానం విషయంలో అబద్ధమాడడు, అంటే ఆయన నమ్మకస్తుడు. దేవుడు తన ఒట్టు విషయంలో అబద్ధమాడ నేరడు, ఆయన నమ్మకస్తుడు. గాడ్ కెనాట్ లై బికాస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గాడ్ టు లై. దేవుడు అబద్ధమాడలేడు. దేవుడు యేసు ప్రభువు శరీరధారిగా వచ్చాడు గనక అబద్ధం ఆడాలంటే ఆడవచ్చు, కానీ ఆయన ఆడలేదు. రాంగ్ స్టేట్మెంట్. హీ కెనాట్ లై. ద ఎలిమెంట్ ఆఫ్ లయింగ్ ఈజ్ నాట్ ఇన్ హిమ్. దెర్ ఈజ్ నో ఓల్డ్ సిన్ నేచర్ ఇన్ క్రైస్ట్. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దీన్నే థియాలజీలో ఇంపెకబిలిటీ అంటాం. దీనే ఇంపెకబిలిటీ అంటాం. అంటే నాట్ ఏబుల్ టు డూ సిన్, నాట్ ఏబుల్ టు డూ సిన్, అదొక విషయం అండి. రెండోది
ఏబుల్ నాట్ టు డూ సిన్. మాకు అర్థమైందే? క్రైస్ట్ వాజ్ నాట్ ఏబుల్ టు సిన్ కాదు, క్రైస్ట్ వాజ్ ఏబుల్ నాట్ టు సిన్. దట్ ఈజ్ ఇంపెకబిలిటీ. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. హీ ఈజ్ ఇంపెకబుల్, అబద్ధమాడ జాలని. ఏబుల్ నాట్ టు సిన్, ఏబుల్ నాట్ టు లై. నాట్ ఏబుల్ టు లై కాదు, ఏబుల్ నాట్ టు లై. ఈజ్ ఏబుల్ నాట్ టు లై. యా, ఈజ్ ఇంపెకబుల్ క్రైస్ట్. దాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట, మన చూసారా ఫస్ట్ పర్సన్లోకి వచ్చాడు. సో నేనే, మనమందరము, హి వాస్ టాకింగ్ టు బిలీవర్స్. పైన ఆరోగ్యం ప్రారంభంలో మొదటి 4 వచనాల్లో థర్డ్ పర్సన్, ఇక్కడ ఫస్ట్ పర్సన్. సో మనము రక్షించబడ్డ వారము అని మాట్లాడుతూ మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. గాడ్ కన్ఫర్మ్డ్ ఇట్ బై ఓత్. ఇక్కడ కన్ఫర్మ్డ్, దృఢపరచెను అనే మాట గ్రీకులో మెసిటేయోయు ఆర్ మెసిటేయు అని పలకాలి దాన్ని. ఫర్గెట్ ఇట్, మెసిటియో అందాం. అంటే గ్యారెంటీ అని అర్థం అండి ఇంగ్లీష్లో. యాక్చువల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గ్యారెంటీ. ఇక్కడ ఒక్క దగ్గరే వాడబడింది, ఇంకొక దగ్గర దీని యొక్క రూపం, అనదర్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ మధ్యవర్తి అని యేసు ప్రభు గురించి చెప్పబడింది ఎబ్రీ పత్రికలోనే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ గ్యారెంటీ అండ్ గాడ్ ఈజ్ గ్యారెంటీయర్. హీ ఈజ్ ద గ్యారెంటీ అండ్ హీ ఈజ్ ద గ్యారెంటీయర్. ఆయనే గ్యారెంటీ అంటే ఐ ఆమ్ గ్యారెంటీ బికాస్ ఐ కెనాట్ లై అండ్ ఐ ఆమ్ ద గ్యారెంటీయర్. నేనే గ్యారెంటీ ఇస్తున్నాను, నేనే ఒట్టు పెట్టుకుంటున్నాను. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను శరణాగతులమైన మనకు అంటాడు. కిందకు వద్దాం, దాని దగ్గరికి వెళ్ళడానికి ముందు కిందకి రావాలి. 19-20 వచనాలు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ప్రధాన యాజకుడైన యేసు. హెబ్రీ గ్రంథకర్త యేసు అనే మాట తరచుగా వాడడం లేదండి. క్రీస్తు క్రీస్తు క్రీస్తు. అదే 5వ అధ్యాయం ప్రారంభములో ప్రధాన యాజకుడైన క్రీస్తు అంటాడు. మనం చెప్పుకున్నాం అంటే అపాయింటెడ్. ఇక్కడ యేసు అంటే ఇప్పుడు ఏమంటాడంటే యు షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ అబ్రహాం టు జీసస్. అబ్రహాం టు జీసస్. షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ మెల్కీసెదెక్ టు జీసస్ అని. వై షిఫ్ట్ ఫోకస్ ఫ్రమ్ మెల్కీసెదెక్ టు జీసస్ 7వ అధ్యాయంలో చెప్తాడు. మెల్కీసెదెక్ నుంచి యేసు వైపుకు మీ ఫోకస్ మళ్ళించండి, అబ్రహాం నుంచి యేసు వైపుకు మీ ఫోకస్ మళ్ళించండి. దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్ హియర్. ఏమంటాడంటే ఈ నిరీక్షణ ఏంటా? నిరీక్షణ నిశ్చలమైన 2 సంగతులు. అది లంగరులాగా అది నిరీక్షణ ఇస్తుంది. ఏంటా నిరీక్షణ? అబద్ధమాడ జాలని దేవుడు, నిశ్చలమైన వాగ్దానము, నిశ్చలమైన ఒట్టు. ఇవి మనకు లంగరులాగా ఉండి ఒక నిరీక్షణనిస్తూ, ఏమండి ఇది నిశ్చలము స్థిరమైనది, ప్రవేశించడానికి అంటే మన ఆత్మకు ప్రవేశించడానికి. ఇప్పుడు అంటాడు శరణాగతులము అంటాడు. ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురం, ఒక వ్యక్తి హత్య చేస్తే అతడు మరణశిక్ష తప్పించుకోవాలి అనుకుంటే ఆశ్రయపురానికి పారిపోవాలి, ఆశ్రయపురంలో ఉండాలి. ఎప్పటి వరకు?
ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు అతడు ఆశ్రయపురంలో భద్రంగా, క్షేమంగా, సురక్షితంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఒక ఆశ్రయపురానికి పరిగెత్తాలి. ఆ ఆశ్రయపురము యేసు ప్రభు. అంతేకాదు, ఆ ఆశ్రయపురం యేసు ప్రభు, ప్రధాన యాజకుడు కూడా యేసు ప్రభు. ఆయన నిరంతరం ఉండేవాడు కనుక మన రక్షణ నిరంతరం ఉంటుంది, మన భద్రత నిరంతరం ఉంటుంది. సో హెబ్రీయులారా, హెబ్రీ క్రైస్తవులారా, నిరీక్షణతో ఉండండి. అబ్రహాము ఏ విశ్వాసాన్ని అయితే కనపరిచాడో దాంతో ఉండండి. ఇక్కడ మెల్కీసెదెకు సంగతి ఎందుకు చెప్తున్నాడో తెలుసండి. కీర్తన 114వ వచనానికి వెళ్తే మనకు అక్కడ ఒక విషయం అర్థమవుతుంది. 114 ఏమంటాడంటే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ప్రమాణము చేశాడు బై ఓత్. హియర్ ఈజ్ ఆల్సో ఓత్. అబ్రహాముకు ఒట్టు పెట్టుకున్నాడు. మెల్కీసెదెకులాగా నిరంతరం ఉంటావని యేసుప్రభు విషయంలో ఒట్టు పెట్టుకున్నాడు. అబ్రహాము విషయంలో పెట్టుకున్న ఒట్టు ఎలా నెరవేరిందో, ప్రమాణాన్ని దేవుడు ఎలా నెరవేర్చాడో, యేసుప్రభు గురించి పెట్టుకున్న ఒట్టు ఏమిటి? నిరంతరము ప్రధాన యాజకుడు అయి ఉంటాం. సో యేసుప్రభు నిరంతర ప్రధాన యాజకుడు అయినప్పుడు ఇక మీకు ప్రధాన యాజకుడు లేడు, మీకు దేవాలయం లేదు, మీకు బలులు లేవు. ఆయన ఆ తెర అవతలకు ప్రవేశించాడు, అనగా పరలోకములోనికి ప్రవేశించాడు. 9వ అధ్యాయంలో తెర లోపలికి వెళ్ళడం అంటే పరలోకానికి వెళ్ళడం అనే విషయాన్ని చదువుతాం, మనం చూడబోతున్నాం అది. సో ఆయన ప్రవేశించాడు కనుక మనం కూడా ప్రవేశిస్తాం. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు ప్రధాన యాజకుడు. ప్రియులారా, నిరంతరం ఉండే యాజకుడు కనుక మన భద్రత, మన రక్షణ నిరంతరం ఉంటుంది. సో డోంట్ లూజ్ యువర్ హార్ట్, బట్ టేక్ ద వార్నింగ్. హెచ్చరిక తీసుకోండి. అందుకే విశ్వాసులమైన మనము తరచుగా పశ్చాత్తాపపడుతూ ఉండాలి. అంటే పోయిన వారం చెప్పాను, మనలో పాపము లేదని చెప్పుకుంటే, మనము పాపము చెయ్యలేదని చెప్పుకుంటే అని చెప్తూ మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక. చూశారండి యోహాను భక్తుడు ఎలా చెప్తున్నాడు? మనం అంటున్నాడు యోహాను భక్తుడు. సో అవర్ సాల్వేషన్ ఈజ్ అష్యూర్డ్ అండ్ వీ విల్ కంటిన్యూ ఇన్ దట్ సాల్వేషన్. Perseverance of saints. We need to persevere in our salvation. Not because we lose our salvation, because our salvation is guaranteed. మన రక్షణ కోల్పోతాం కాబట్టి పర్సివియరెన్స్ ఉండాలని కాదు, మన రక్షణను అందుకొని తీర్థం కనుక. ఇప్పుడు పైన నాకు ప్రైజు దొరకదు అనే అవిశ్వాసం నాకుంటే ఎందుకు ప్రయాసపడి పరిగెడతానండి? ప్రైజ్ గ్యారంటీ అన్నప్పుడు కాళ్ళు వణుకుతున్నా, కాళ్ళు తడబడుతున్నా అవతలికి చేరిపోతాను. ఐ పర్సివియర్. అదే. సో అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఎంకరేజింగ్ అస్ టు పర్సివియర్. మన రక్షణ నిశ్చయత, మనము రక్షణలో ఓపికతో సహిస్తూ నమ్మకముగా మీరు పరిగెత్తండి. మీరు అబ్రహాము యొక్క మాదిరిని అనుసరించండి, యేసు ప్రభు వైపు చూస్తూ వెళ్ళండి అని ఒక ప్రోత్సాహాన్ని ఈ గ్రంథకర్త వారికి ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు అదే ప్రోత్సాహము మీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు తన మాటలో నుంచి, హెబ్రీ పత్రికలో నుంచి మనకు అది ఇస్తూ ఉన్నాడు. సో వచ్చే వారము మనం మెల్కీసెదెకును గురించి అర్థం చేసుకోబోతూ ఉన్నాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన మీ వాగ్దానాల కొరకు, నమ్మకమైన మీ యొక్క క్యారెక్టర్ కొరకు, మీ వ్యక్తిత్వం కొరకు మీకు వందనాలు, మీకు స్తుతులు. మీరు మాకు శాశ్వతమైన రక్షణ ఇచ్చారు. అబ్రహామును మాకు గురిగా చూపించారు ప్రభు. ఆ రీతిగా అబ్రహాము వలె ఓపికతో, సహిస్తూ, విశ్వాసముతో
ప్రభువా మీ చెంతకు చేరడానికి అనుదినము మీ కృప మాకు ప్రసాదించమని మిమ్మల్ని స్తుతిస్తూ ఈ నిరీక్షణ ఇచ్చినందుకు మిమ్మల్ని ఘనపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అండ్ వచ్చే వారం మళ్ళీ మనము కలుసుకుందాం. దయచేసి వచ్చేటప్పుడు 7వ అధ్యాయము చదువుకొని రండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము దయచేసి చదువుకొని రమ్మని మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.